హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులారా, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి గదముఖ కేసీఆర్ కలిసి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద మాత్రం కేసు వేయడం జరిగింది. సరే, దాని తీర్పు హైకోర్టు ఏం చేసింది, మళ్ళా స్పీకర్ గారికి అప్పచెప్పింది. ఒక్కసారి దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఒక్కసారి చూడండి మిత్రులారా. తప్పుంటే గుద్దల చెప్పు పెట్టుకుంటారు, అర్థమైందా? తప్పు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు, సెకండ్ సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు, అదొకటి ఆలోచన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు, అవునాయా పార్టీ వాళ్ళకి ఇష్టం ఉన్నది వస్తారు, పార్టీలకు జాయిన్ చేసుకుంటాం, తప్పే ఉన్నదని అన్ని లల్లాయి మాటలు మాట్లాడాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఎవరు కానీ దీని మీద కోర్టును ఆశ్రయించలేదు, చేయలేదు. కనీసం ఆ కోర్టు కూడా మాట్లాడలేదు పార్టీ ఫిరాయింపుల గురించి. ఎవరో మానవ హక్కుల సంఘం వాళ్ళు వీళ్ళు పౌర సంఘం వాళ్ళు మాట్లాడారు, ఎట్లా పోతారు పార్టీలను, ఎట్లా ఫిరాయింపు, అసలు ప్రతిపక్షం లేకుండా చేసి వాళ్ళు పెట్టిండు. ఎవరు? గదముఖ్ సాబ్. సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ అధికారం పోయే వరకల్లా కోర్టును ఆశ్రయించి మా ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అది అనమాట. సిగ్గుందా అనవా కేసీఆర్ని కొంచెమన్నా? హరీష్ రావు, కేటీఆర్ మీ ఇద్దరికి బుద్ధి ఉందా కొంచెమన్నా? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు హైకోర్టు మెట్లు ఎక్కిరాయా, స్టే తెచ్చుకుంటే ఏ విధంగా సంబరపడతారు? సిగ్గు అనిపిస్తలే? మీరు చెప్పే అన్ని అబద్ధాలు, లంగపుకు మాటలు మాట్లాడతారు మీ ఆయన, అందరికి తెలిసిన విషయమేనే. దాన్ని మళ్ళీ ఒకసారి రుజువు చేస్తేందుకు ఈ యొక్క స్టే తీసుకొచ్చి ఆడేస్తే హైకోర్టు ఏం చేసిందా, ఇవాళ మళ్ళీ స్పీకర్కి అప్పచెప్పింది. గత ప్రభుత్వంలో లేని తప్పు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని రాగానే మీకు గుర్తుకొచ్చినా అది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నా అని మీకు ఇవాళ గుర్తుకొచ్చింది. మరి ఆయన మీ అయ్య చేసిన కథలేంది, మీరు చేసిన కథలేంది? సరే, వీళ్ళన రేవంత్ రెడ్డి గారు కూడా ఏమని మాట్లాడడం, వాళ్ళు ఇటు సుముఖంగా చెప్పలేదు, అటు వచ్చినామని చెప్పలేదు, రాలేదని చెప్పలేదు, వాళ్ళ అంతర్మదనాన్ని వదిలేస్తున్నాను మాట్లాడాను. మీ అయ్య ఏకంగా మొత్తం ప్రెస్ మీడియా పెట్టి చెప్పిండుగా, అవునా పార్టీ మారితే మా ఎమ్మెల్యే అన్నది ఇష్టం, చేర్చుకుంటాం, లెక్చర్ కాబట్టి చేర్చుకుంటాం, పాలన నచ్చింది కాబట్టి అని కలిపి చెప్పి జాయిన్ చేయించుకుంటే. మరి ఇప్పుడు మీ అయ్యని ఏ చెప్పు తీసుకొని తనాలే, మిమ్మల్ని ఏ చెప్పులు తీసుకొని తనాలే? సిగ్గు లేకుండా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి ఏడుస్తారు. ఎమ్మెల్యేని తీసుకుర్రు, ఎమ్మెల్యేని ఎట్లా తీసుకుర్రా చెప్పవేంది మొనగా, ఏ విధంగా తీసుకుర్రు? ఆయన లేని తప్పు ఇవాళ ఎట్లా వస్తుంది? అధికారం పోయే వరకల్లా మీ గుండెల్లో రైళ్లు పలిగెడుతున్నాయి. ఎట్ట బతకాలరా బాబు? పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతోటి మీకు నిద్ర పడతలేదు, అర్థమైందా? ఇకనరా మారు, ప్రజల మనసులు గెలుచుకోరు. ఖబర్దార్ బిడ్డ.